హలో గుడ్ మార్నింగ్ పీపుల్, అందరు ఎట్లున్నారు? హోప్ సో డూయింగ్ గుడ్. ఈరోజు మాకు పోలింగ్ డే. ఓటు అనేది, మనం చేసే ఓటు అనేది ఎంత ప్రీషియస్ అంటే మన నెక్స్ట్ 5 years వాళ్ళ చేతుల్లో మనం ఉంటాం. మనకేమి మినిమం రిక్వైర్మెంట్ కావాలి అనేది కూడా వాళ్ళు ఆలోచించుకునే పొజిషన్లో ఉండరు. వాళ్ళు ఇప్పుడు కావాల్సింది వాళ్ళకి విన్ అవ్వడం. విన్ అవుతే వాళ్ళకి కావాల్సిన ప్రయోజనాలు, వాళ్ళకి కావాల్సిన అడ్వాంటేజ్ వాళ్ళకు వచ్చేస్తాయి. ఇక్కడ ఓవరాల్గా లాస్ అయ్యేది ఏంటి అంటే మనం మామూలు పీపుల్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఓటు అనేది ఒక పర్సన్ని బిలీవ్ చేసి, ఒక పర్సన్ని స్వచ్ఛందంగా మనం వీడు చేస్తాడు, ప్రశ్నించే గొంతు అంటారు చూడండి రేవంత్ రెడ్డి సార్, ఆ ప్రశ్నించే గొంతుని మీరు ఎన్నుకోండి. మాట్లాడని వాళ్ళని, హస్బెండ్ అంటే ఇప్పుడు వైఫ్కి రిజర్వేషన్ వచ్చినప్పుడు హస్బెండ్ అంతా తిరిగి హస్బెండ్ అంతా చేసే వాళ్ళని మీరు అసలు ఎన్నుకోకండి. ఆడవాళ్ళ రిజర్వేషన్ ఆడవాళ్ళకే వదిలేయండి. వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడి మనుషులతోటి వాట్ ఈజ్ వాట్ అని చెప్పి వాళ్ళకి వర్డ్లో వాళ్ళకి ఐడియా ఉండాలి. వాళ్ళకి ఐడియా ఉండాలి అంటే హస్బెండ్స్ బ్యాక్ ఉండి చేస్తే ఐడియా రాదు. ఆడవాళ్ళు, స్త్రీ అనేది శక్తి. ఆ శక్తి షీ కెన్ డూ ఎనీథింగ్, ఎన్నన్నా చేయగలుగుతుంది. వాళ్ళని ఫ్రీగా వదిలేయండి. అప్పుడు ఆ అమ్మాయికి ప్రాబ్లం ఏంటి అనేది అర్థమవుతుంది. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచిస్తుంది. ఒక ఇంటిని మేనేజ్ చేసే ఒక ఆడమ్మాయి బయట పరిస్థితులను మేనేజ్ చేయలేదా అండి? అన్నీ మేనేజ్ చేయగలుగుతుంది. మీరు వెనక నుంచి సపోర్ట్ ఇచ్చి నా భార్య నిలబడింది, నేను నిలబడినా వదిలేయండి. ప్లీజ్ ఆడవాళ్ళకి కేటాయించిన సీట్లలో ఆడవాళ్ళే తిరగండి, ఆడవాళ్ళే అర్థం చేసుకోండి. ఆడవాళ్ళకి బాగా వాళ్ళకి అంటే వాళ్ళు చాలా ఓవర్ థింకర్స్ ఉంటారు. వాళ్ళకి బాగా తెలుసు ఎలా చేస్తే ఎలా అవుతుంది అని చెప్పి. అండ్ ఓటు వేసే వాళ్ళు కూడా మనకి డబ్బులు, ఈరోజు నాకు ఒక 30 కాల్స్ వచ్చినాయి. రమ్యక్క మాకు డబ్బులు రాలేదు. డబ్బుల కోసం ఓటేయకండి. నిజంగా నిష్పక్షపాతంగా నీ మనసు మీద చెయ్యి వేసుకుని ఈ పర్సన్ని గెలిపిస్తే మనం ఇంకో 5 years మన వార్డు డెవలప్ అవుతుంది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మాత్రమే ఓటేయండి. డబ్బులు ఇచ్చి ఓటేస్తే ఆ ఓటు మీరు డబ్బులు తీసుకుంటారు, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు, నువ్వు నాకు ఫ్రీగా వేసినావా, నువ్వు డబ్బులు ఇచ్చే కదా వేసినావు అంటాడు. ఆ డబ్బులు వాళ్ళకు వచ్చేదాకా మనకి డెవలప్మెంట్ జరగదు. వాళ్ళకి డబ్బులు ఎప్పుడైతే వాళ్ళకి ఫుల్ఫిల్ అవుతాయో అప్పుడు మిగిలిపోయిన తర్వాత డెవలప్మెంట్ జరుగుతుంది. మనకి ప్రశ్నించడానికి, క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉండదు. ప్లీజ్ దయచేసి నేను కోరుకునేది ఏంటంటే మీరు ఓట్ వేసేటప్పుడు 10 సార్లు ఆలోచించండి. ఓటు వేసేటప్పుడు డబ్బులు కావాలి అని అడగకండి. మా వార్డ్ డెవలప్మెంట్ ఎంత జరుగుతుంది అని అడగండి. డబ్బులు అనేవి శాశ్వతం కాదు. 2,000, 3,000, 4,000, 5,000 ఒక్కరోజు మనకే నీకు హ్యాపీనెస్ ఇస్తుంది. మిగతా 5 years అదే కౌన్సిలర్ నీ వార్డులో ఉండాలి. ఆ కౌన్సిలర్ నీకు అన్నిటికీ రియాక్ట్ అవ్వాలి. ఆ కౌన్సిలర్ నువ్వు అడిగే క్వశ్చన్కి రియాక్ట్ అవ్వాలి. నీకు ఎన్ని నిధులు వస్తున్నాయో చెప్పాలి. ఆ వచ్చే నిధులని ఆయన స్వప్రయోజనాలకు కాకుండా వార్డ్కి యూజ్ చేసేటట్టు ఆయన హీ హ్యాస్ టు వర్క్. దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. కానీ ఓటుకు డబ్బులు ఇవ్వలేదు, మాకు వీళ్ళు వేస్తున్నారు, మా ఓట్లో ఉంది మొత్తం. మా వార్డులో ఏం చేసిండ్రంటే రోడ్లు పడలేదని చెప్పి మెయిన్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. కంకర్ పోసేసిపోయిండ్రు, ఏది రాళ్లతోటి ఉన్నది. ఆ కంకర్ వల్ల స్కూటీ తీసుకురావడానికి లేదు, కార్ తీసుకురావడానికి లేదు, కింద బంపర్ తగులుతుంది. దాన్ని అట్లనే వదిలేసిండ్రు. గెలిచినప్పుడు చూద్దాం, గెలిస్తే దాన్ని ఈక్వల్ చేస్తారు, గెలవకపోతే వదిలేస్తారు. దానివల్ల లాస్ అయింది ఎవరు? మనమే కదా. అందుకోసమే
డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు రాలేదు, పక్కన పెట్టండి. డబ్బులు రాకపోయినా ఏం కాదు, మనకి కావాల్సింది, మనకి ఉండాల్సింది వార్డ్ డెవలప్మెంట్. అండ్ మేము కొన్ని ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఉన్నాం, అది కూడా కాదు. రాజకీయాల్లో ఉంటే ఏదో అయిపోతుంది అని కాదు. అండ్ యంగర్ పీపుల్, యంగర్ జనరేషన్, వాళ్ళ ఐడియాసు, వాళ్ళ థీమ్స్, వాళ్ళ థింకింగ్ ఎబిలిటీ అనేది వండర్ఫుల్ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. యంగర్ జనరేషన్, యంగర్ పీపుల్కి ఛాన్స్ ఇవ్వండి. ఎవరన్నా యంగర్ పీపుల్ మీ దాంట్లో నిలబడుతున్నారు అంటే డెఫినెట్గా వాళ్ళకు ఓటేయండి, వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డబ్బుల కోసం కక్కుర్తి పడరు. దే విల్ షో రియల్ లీడర్ పవర్ అంటే ఏంటి అని చెప్పేది. ప్లీజ్ 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 ఎవరైనా, ప్రతి ఒక్కళ్ళు, నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, ఓట్ వేసేటప్పుడు 100 సార్లు ఆలోచించండి, ఈ వ్యక్తి మనకి యూజ్ అవుతాడా లేదా, మనకి నెక్స్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు నిలబడతాడా లేదా, మన వార్డ్ డెవలప్ చేస్తాడా లేదా అని ఆలోచించుకుని ఓట్ని కాస్ట్ చేయండి ప్లీజ్. లవ్ యూ ఆల్. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయని తెలుసు. నేను కావాలనే కొన్ని రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు, మళ్ళీ నాకు ఎందుకో చేయాలనిపించింది, అందుకే చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ ఆల్ యాక్సెప్ట్స్. థ్యాంక్ యూ.